హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో A2B హోటల్లో ప్రిపేర్ చేసే గ్రీన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ గ్రీన్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ మినపగుళ్ళని అలాగే జీలకర్రని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. అంటే మనకి మినపగుళ్ళు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూసారా, మినపగుళ్ళు ఇలా చక్కగా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు, జస్ట్ కొంచెం లైట్గా రంగు మారి మెత్తబడితే సరిపోతుందన్నమాట. చూసారా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే 2 గుప్పెళ్ళ వరకు పుదీనా ఆకుని శుభ్రంగా కడిగేసి ఈ పుదీనా ఆకుల్ని ఇందులోకి వేసుకోండి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ పుదీనా ఆకులు చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలకే ఈ పుదీనా చక్కగా వేగిపోతుంది, పెద్దగా టైం ఏం పట్టదనమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, చూసారా, పుదీనా మనకి చక్కగా ఇలా వేగిపోతుంది. ఇలా వేయించేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనం చట్నీ కోసం తాలింపుని పెట్టేసుకుందాము. తాలింపు కోసం సేమ్ అదే స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే మినపగుళ్ళను వేసుకొని ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం పచ్చిశనగపప్పుని అలాగే జీలకర్రని వేసుకోరనమాట. కేవలం ఈ మినపగుళ్ళు అలాగే ఆవాలను మాత్రమే వేస్తారు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఈ తాలింపులో కరివేపాకు కూడా వేయరనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ కొత్తిమీర అలాగే పుదీనా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగా అలాగే లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకొని ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగానే తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే A2B హోటల్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ చట్నీని మీరు మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలతో కానీ క్రిస్పీ దోశతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను టిప్స్తో సహా వీడియోని పోస్ట్ చేశాను,
ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చట్నీ కోసమే చాలామంది హోటల్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఇక ఆ అవసరం ఏమీ లేదు. ఈ వీడియో చూసి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసే చట్నీనే కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ రుచి అంతా కూడా మీరు ఈ పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. మీరు దగ్గరే ఉండి పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ కూడా అంత రుచిగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే మీకు పల్లీ గింజ అనేది లోపల వరకు వేగి చట్నీ రుచిగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 6 నుంచి 8 వరకు, అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అనమాట, అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని నూనె వేసుకోకుండా ఒక 30 సెకండ్ల పాటు ఈ విధంగా డ్రైగా వేయించేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో చెమ్మ ఉన్నప్పుడే నూనె వేసారనుకోండి అవి చిట్లుతాయి అనమాట, అందుకని ఒక 30 సెకండ్ల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. కొద్దిగా చింతపండును వేసుకోండి, చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకుంటేనే మీకు చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, నేను వీడియోలో చూపించాను కదా, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి, పుట్నాల పప్పు, పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమం వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన పొట్టు కావాలంటే తీసుకోండి. హోటల్స్లో అయితే సగం పల్లీలకు పొట్టు తీస్తారు, మిగిలిన సగం పల్లీలకు పొట్టు తీరనమాట. నేను కూడా ఇలా సగం పల్లీలకు పొట్టు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, పుట్నాల పప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 5 నుంచి 6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు లేవని పెద్ద ఉల్లిపాయ మాత్రం అస్సలు వేసుకోవద్దు. సాంబార్ ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది, పెద్ద ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో ఈ కొత్తిమీర అనేది కొంచెం చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేశారనుకోండి, కొత్తిమీర పచ్చిదే వేసాం కాబట్టి చట్నీ పచ్చి వాసన వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో అయితే ఇలా పల్చటి చట్నీని ప్రిపేర్ చేస్తారు. మీరు ఒకవేళ దోశలోకి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంటే చాలా ఈజీ, చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడి మెత్తటి ఇడ్లీతో ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. మీ ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. చాలా రుచిగా ఉంటుంది చట్నీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని ఒక 10 వరకు వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయని టమోటాని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు గుంటూరు మిర్చిని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 కాశ్మీరీ మిర్చిని కూడా వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీ కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు దాకా తొక్క తీసేసిన అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మళ్ళీ వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎక్కడ కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనకి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల చట్నీ మనకి బాగా చిక్కగా వస్తుందన్నమాట. శనగపిండి వేసుకోకపోతే ఈ చట్నీ సాంబార్ లాగా పల్చగా ఉంటుంది. అందుకని ఇలా శనగపిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ శనగపిండిని ఈ తాలింపులోని జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మీరు ఈ శనగపిండిని మార్చేశారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్లు వేయించుకుంటే చాలు. శనగపిండి చూసారా ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 4 నిమిషాల పాటు ఈ టమోటా పేస్ట్ని ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ చట్నీని 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మనకి చట్నీ అనేది శనగపిండి వేసినందువల్ల చిక్కగా అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇలా ఉడికించుకున్న ఈ చట్నీని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా చిక్కగా అవుతుంది. నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీని వేసుకొని ఈ ఇడ్లీని ఎంజాయ్ చేశాను. టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే ఈ చట్నీని పక్కా కొలతలతోటి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలని ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ మంటలో వేయించుకుంటేనే గింజ లోపల వరకు వేగి చట్నీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసేసుకొని 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచి అల్లాన్ని, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు కాశ్మీరీ ఎండుమిర్చిని తీసుకొని వీటిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఈ కాశ్మీరీ మిర్చి వేయడం వల్ల చట్నీ మంచి రంగులో వస్తుందన్నమాట. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ మిర్చిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండును మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి వేయించుకునే లోపే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీల పైన పొట్టుని పూర్తిగా తీసేయకుండా సగం పల్లీలకు మాత్రమే పొట్టుని తీసుకొని ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో
ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఇడ్లీకి అయితే చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అదే దోశలకైతే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీ. చట్నీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి నీరు చట్నీని వేడి మెత్తటి ఇడ్లీతో సర్వ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీ వేసి పెట్టారంటే 4-5 ఇడ్లీ లాగించేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. మీలో ఎవరైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇడ్లీ లింక్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మన ఛానల్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.